ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయో తెలుసా? జపాన్, అమెరికా మాత్రం కాదు. స్పీడ్ టెస్ట్ నివేదిక ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ సగటున 546.14 Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. మరోవైపు ఇంటి బ్రాడ్బ్యాండ్ వేగంలో మాత్రం సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. సగటున 393.15 Mbps వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. ఇక అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్, భారత్ వంటి దేశాలు తమ టెలికాం సౌకర్యాలను వేగంగా మెరుగుపరుస్తున్నప్పటికీ వాటి మొబైల్, ఇంటి ఇంటర్నెట్ వేగాలు ఇంకా తక్కువగానే ఉన్నాయి. మొబైల్ ఇంటర్నెట్ను వేగంగా అందించే దేశాల్లో టాప్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉండగా ఆ తర్వాతి స్థానంలో ఖతార్ ఉంది. మూడో స్థానంలో కువైట్, బహ్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బ్రెజిల్, బల్గేరియా, దక్షిణ కొరియా, చైనా, సౌదీ అరేబియా, డెన్మార్క్ దేశాలున్నాయి. ఇంటి బ్రాడ్బ్యాండ్ వేగంలో సింగపూర్ తొలి స్థానంలో ఉంటే రెండో స్థానంలో హాంకాంగ్, ఆ తర్వాత వరుసగా ఫ్రాన్స్, చిలీ, అరబ్ ఎమిరేట్స్, ఐస్లాండ్, అమెరికా, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ డేటా స్పీడ్ టెస్ట్ను జూన్ 2024 నుంచి జూన్ 2025 వరకు సేకరించిన సమాచారం. ఇక భారత్ విషయానికి వస్తే ఈ ర్యాంక్లో గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే టాప్ 20లో కూడా లేదు భారత్. మొబైల్ ఇంటర్నెట్ వేగంలో ఇండియా 26వ స్థానంలో సగటున 133.51 Mbps వేగంతో ఉంది. మరోవైపు ఇంటి బ్రాడ్బ్యాండ్ వేగంలో భారత్ 98వ స్థానంలో ఉండిపోయింది. సగటున కేవలం 59.51 Mbps వేగంతో వెనుకబడింది. నేపాల్ కూడా ఇంటి బ్రాడ్బ్యాండ్ వేగంలో 88వ స్థానంలో ఉంది. సగటున 77.90 Mbps వేగంతో భారత్ కంటే మెరుగైన పనితీరును అందిస్తోంది. భారత్లో గతంలో కంటే ఇంటర్నెట్ వినియోగం పెరిగినా కూడా వేగం మాత్రం పుంజుకోలేదు. ఇంటర్నెట్ వేగం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని ఈ డేటా చూస్తే అర్థమవుతోంది. ఇంటి బ్రాడ్బ్యాండ్ వేగంలో భారత్ చాలా వెనుకబడి ఉంది. రోజువారీ జీవితంలో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, ఈ-కామర్స్ వంటి అవసరాలకు ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫైబర్ ఆప్టిక్ సౌకర్యాలు పెంచడం, టెలికాం సంస్థలు మరింత సమర్థవంతమైన సేవలను అందించడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చు.